ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే కుల రాజకీయాలు వైసీపీ పార్టీ ఎలా చేస్తుందో ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు ఈ విధంగా జరుగుతూ ఒక పక్కేమో అమరావతి రాజధాని నిర్మాణం పనులు వేగవంతం చేస్తూ, అటు పోలవరం పూర్తి చేస్తూ, ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇస్తూ ఈ విధంగా చేస్తూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ, అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే విపక్షంగా గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఈరోజు 11 స్థానాలతో ఒక శాసనసభలో మూడో పార్టీగా ఉన్న వ్యక్తులు ఈరోజు ఏం చేయాలి? ప్రజలకి ఏమన్నా ఉపయోగపడే ఈ పనులు చేస్తూ ఉండే దాంట్లో వీటిలో ఏమన్నా సూచనలు ఉంటే చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునివ్వాలి. అంతేగాని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తోడ్పాటునివ్వకపోగా వీటిని అడ్డుకోవాలని ఆటంకాలు సృష్టించాలని చూస్తున్నారు. గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 3 ప్రాంతాలు 3 రాజధానులు అని చెప్పి చిచ్చులు పెట్టి ఒక్క రాజధాని కూడా కట్టలేదు. మనం చూస్తే డివైడ్ అండ్ రూల్ పాలసీ, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే డివైడ్ రూల్ పాలసీ చేశారు, ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2019 నుంచి 24 వరకు డివైడ్ రూల్ పాలసీ చేసే పాలకులు లబ్ధి పొందదాం అనుకున్నారు. కానీ ప్రజలు చైతన్యవంతులు అవ్వడంతో వాళ్ళకి బుద్ధి చెప్పారు ఓటుతో. కానీ ఓటుతో బుద్ధి చెప్పినా వీళ్ళు మారకుండా నేడు వీళ్ళు మరీ అదే టైప్ ఆఫ్ రాజకీయాన్ని ఈరోజు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే కులాల మధ్య చిచ్చులు, మతాల మధ్య చిచ్చులు, ప్రాంతాల మధ్య చిచ్చులు. దీంట్లో ఫస్ట్ది ప్రాంతాల మధ్య చిచ్చులు ఏ విధంగా పెడతారంటే, ఇప్పుడు రాయలసీమకు వచ్చి అక్కడ వైజాగ్ కంపెనీలన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారంట, ఈ విధంగా అక్కడ ఎయిర్పోర్ట్లు కడుతున్నారంటే ఈ విధంగా అని చెప్తారు. తీరా చూస్తే ఉత్తరాంధ్రలో రాయలసీమ గురించి ఏం చెప్తారంటే, రెన్యూవబుల్ ఎనర్జీవి ఈ కంపెనీలన్నీ, ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్ కంపెనీలన్నీ అక్కడికి తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఉత్తరాంధ్రకి అన్యాయం చేసేస్తున్నారు అని చెప్తారు. ఈ 2 ప్రాంతాల గురించి వచ్చి అమరావతి దగ్గర రాజధాని దగ్గర ఏమని చెప్తారంటే, ఇక్కడ ఇటు రాయలసీమ కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, ఉత్తరాంధ్రకి వెళ్ళిపోతున్నాయి, అమరావతిని ఈ జిల్లాలని అన్యాయం చేసేశారు అని చెప్పి చెబుతారు. మళ్ళీ ఉత్తరాంధ్రకి ఇక్కడ కామన్గా చెప్పేది ఎంత, అన్నీ అమరావతిలోనే పెడుతున్నారు, మీ ప్రాంతాలకు అన్యాయం చేసి అంటే వీళ్ళు ఏంటంటే ఒక దగ్గర ఇంకొక దగ్గర గురించి, ఇంకొక దగ్గర గురించి వీళ్ళ పార్టీ నాయకులతో చెప్పించి ఒక ప్రాంతం మధ్య ఇంకొక ప్రాంతం మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని వీళ్ళు కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ విధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఫైనల్గా వీళ్ళు అధికారం కోసం ప్రాంతాలను విడదీసి వీళ్ళకి ఓట్లు పడాలనే ఒక దురుద్దేశంతో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. దీనిపైన మనం ప్రజలందరం అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజున్న ప్రభుత్వం అన్ని ప్రాంతాలకి సమన్వయం చేస్తూ, ఒక పక్క రాజధాని, ఒక పక్క గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటూ, ఒక పక్క ఐటీ అంటూ ఈ విధంగా అన్ని రంగాల్లో మన రాష్ట్రం ముందు ఉండాలి. అన్ని ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తూ ఉంటే వీళ్ళు ఏంటంటే ఈ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇక్కడ జరిగే అభివృద్ధిని అక్కడ బూచిగా చూపించి, అక్కడ జరిగే అభివృద్ధిని ఇక్కడ బూచిగా చూపించి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు. దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇది మనందరి బాధ్యత కూడా. అప్రమత్తంగా లేకపోతే మన రాష్ట్రం నాశనం అయిపోతుంది. రెండోది మతాల మధ్య ఏ విధంగా అంటే, హిందువులపైన వీళ్ళ సామాజిక జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళతోనే ఏదో కావాలని ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసి హిందువులకి ఈ విధంగా అన్యాయం జరిగిపోతూ ఉంది అని చెప్పి ఈ విధంగా చేస్తారు, ముస్లింలకి ఈ విధంగా జరిగిపోతూ ఉంది అని చెప్పి చేస్తారు. తర్వాత క్రిస్టియన్ల పైన అతను పాస్టర్ ప్రవీణ్ కుమార్ అనే ఇన్సిడెంట్ ఒకటి చూసాం. రీసెంట్గా ఇంకొక అతను కూడా సంథింగ్ వాళ్ళేంది అక్కడ పాస్టర్ ప్రవీణ్ కుమార్ అతను నార్మల్ యాక్సిడెంట్ జరిగింది, దాన్ని ఏంది ప్రభుత్వం చంపించేసిందని విష ప్రచారం చేయాలని చూసుకున్నాడు. తీరా ప్రూఫ్స్ అన్నీ బయటపడడంతో నోరు మూసుకున్నాడు. మళ్ళీ మొన్న ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేశాడు. ఏంటి ఆ ఇన్సిడెంట్? ఈయన యొక్క డైరెక్షన్లో, జగన్మోహన్ రెడ్డి యొక్క డైరెక్షన్లో, వాళ్ళ పార్టీ యొక్క డైరెక్షన్లో ఒక అతను వచ్చి కొట్టుకుంటాడు. దాన్ని ఏంటంటే ప్రభుత్వం కొట్టించింది అన్నట్టు చిత్రీకరించాలనుకొని చూశాడు. అది కూడా ఆధారాలు బయటపడడంతో నోరు మూసుకున్నాడు. అదేవిధంగా ఈ హిందువుల పైన ఏ విధంగా దాడి చేశాడో చూసాం. కల్తీ లడ్డు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గతంలో ఉండేటప్పుడు దేవాలయాలపైన ఏ విధంగా దాడి చేశాడో చూసాం. ఈరోజు మళ్ళీ వీళ్ళ మనుషులతోనే వెళ్ళి ఒక దగ్గర విగ్రహం పగలగొట్టించేయాలని చెప్పి చూస్తాడు. అక్కడికేంటి డైరెక్ట్గా పోలీసులు సీసీ కెమెరాలు ఫుటేజ్ అంతా బయటపెట్టడంతో, దొంగ బయటపెట్టడంతో తేలుగుట్టిన వ్యక్తిలాగా కామ్గా ఈ విధంగా ఉంటాడు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఒక మతం పైన ఇంకొక మతానికి, ఇంకొక మతం పైన ఇంకొక మతానికి విషయం చెమ్మడానికి కొంతమందిని ఎన్నుకొని వాళ్ళ ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టాలనే కుట్రలు పన్నుతూ ఉన్నాడు. దీని పట్ల కూడా మనందరం చైతన్యవంతంగా ఉండాలి. ఎందుకంటే అన్ని మతాలు కలిస్తేనే ఈరోజు దేశం. మనది ఒక సెక్యులర్ కంట్రీ. మనందరం అన్ని మతాలని గౌరవించుకుంటూ ఒకరికొకరు అన్నదమ్ముల్లా ఉంటే ఈ అన్నదమ్ముల మధ్య చిచ్చులు పెట్టాలనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం. అందుకని ప్రతి ఒక్క మతం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ మూడోది కులాల మధ్య చిచ్చు. ఏంటంటే మొన్నే రీసెంట్గా చూసాం డిఎస్సి పోస్టుల పైన ఏ విధంగా వీళ్ళు విషం జిమ్మారని. మనం ఇక్కడ గమనిస్తే వీళ్ళు డిఎస్సి అనేది రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల వాళ్ళు రాశారు. దీంట్లో ఒక కులంకే ఇచ్చేశారని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు.
తీరా వస్తే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు అన్నాడు. మళ్ళీ ఆ స్పోర్ట్స్ కోటా కింద కూడా ఫ్యాక్ట్స్ చూస్తే దాంట్లో 382 ఉద్యోగాలు వస్తే దాంట్లో 50% బీసీలకు వచ్చాయి. దాంట్లో ఒక కమ్మ సామాజిక వర్గం అని చెప్పారు కదా, దానికి మొత్తం ఓసీలకి 12% వస్తే ఆ 12%లో కాపు కమ్యూనిటీ 16 మంది, రెడ్డి కమ్యూనిటీ 10 మంది, మూడో స్థానంలో కమ్మ 9 మంది ఉన్నారు. కానీ 382లో 9 పోస్టులు వచ్చిన కమ్మ కమ్యూనిటీని 382 వాళ్ళకే ఇచ్చేశారని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులతో విష ప్రచారం చేపిస్తాడు. అంటే ఒక కులం పైన విద్వేషం రెచ్చగొట్టడానికి. మళ్ళీ ఇంకొకటి జీడి నెల్లూరు దగ్గర చూసాం. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరు తగలబెట్టారు? వీళ్ళే తగలబెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే. జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే తగలబెట్టి ఏం చేశారు తెలుసా? తర్వాత అది కూటమి చేయించేసింది. తీరా ఆ సీసీ ఫుటేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మాకుదేమి సంబంధం లేదు అన్నట్టు. అంటే వీళ్ళు ప్రతి ఒక్క దగ్గర మనం క్లారిటీగా గమనిస్తే ప్రతి ఒక్క దగ్గర ఈ వైసీపీ నాయకులే కులాల మధ్య చిచ్చులు, మతాల మధ్య చిచ్చులు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ ఏంటంటే రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని మనం ప్రతి ఒక్కరం గమనించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా. ఎందుకంటే ఎవరన్నా రాజకీయ పార్టీగా ఉండేట అభివృద్ధి గురించి మాట్లాడాలి, సంక్షేమం గురించి మాట్లాడాలి, సంస్కరణల గురించి మాట్లాడాలి, లేదా అభివృద్ధిని ఇంకా వేగవంతం చేయమని మాట్లాడాలి, సంక్షేమ కార్యక్రమం ఇంకా పెంచమని మాట్లాడాలి, లేకపోతే ఇంకేదన్నా ఒక పాలసీస్ మేకింగ్ ప్రకారం ఏమన్నా వాళ్ళకేమన్నా అబ్జెక్షన్స్ అవి చెప్పాలి, ఏమన్నా చేంజెస్ చేయాలంటే అవి చెప్పాలి. కానీ ఈ విధంగా ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెడుతూ ఉన్నారంటే ఫైనల్గా నష్టపోయేది ఎవరు? దీంట్లో మనం చిక్కుకుంటే రాష్ట్రం నష్టపోతుంది. గతంలో 2014 నుంచి 19 వరకు కూడా వీళ్ళు ఇదే పరమైన విధానాలని అవలంబించారు. ఈ విధానాలు అవలంబించడం వల్ల ఫైనల్గా నష్టపోయింది ఎవరు? 5 ఏళ్ళు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలన 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఈరోజు మళ్ళీ విధ్వంసం నుంచి వికాసం వైపు, అరాచకాల నుంచి అభివృద్ధి వైపు, సంక్షోభాల నుంచి సంక్షేమం వైపు ఈరోజు నడుస్తూ 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం అంటూ ముందుకెళ్తూ ఉంటే వీళ్ళు ఇంకా మానకుండా ప్రతి ఒక్కదాన్ని కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి, ప్రతి వర్గంలో ఏదో ఒక దగ్గర సాధారణ ఊర్లో వ్యక్తిగతంగా 2 కుటుంబాల మధ్య 2 వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా జరిగిన దాడిని కూడా రాష్ట్రం అంతా కులాల మధ్య జరిగిన దాడిగా చిత్రీకరించి దీనిపైన కూడా 2 కులాల మధ్య వైషమ్యాలు సృష్టించాలనుకుంటున్నాడు. దీన్ని ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గతంలోనే ఎప్పుడో మహానుభావులు కవులు చెప్పారు, గుణం లేని పాలకుడు కులం గొడుగు పడతాడని. ఆ విధంగా గుణం లేని జగన్మోహన్ రెడ్డి కులం గొడుగు పడుతూ ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడు? రాష్ట్రాన్ని ఎట్టయినా కానీ ఒక రావణ కాష్టంలా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలని మనందరం తెలుసుకొని ప్రజల్ని, చదువుకున్న యువత, ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్, ప్రతి ఒక్కరం చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉంది. మనందరం ఒక లక్ష్యం పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిగొట్టాలి. ఎందుకంటే ఈ విధంగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పాలకుడు ఎన్నటికీ మనకు న్యాయం చేయలేడు. మనకు న్యాయం చేయకపోగా తన స్వార్థం కోసం మన జీవితాలను నాశనం. అందుకని ఈ రాష్ట్రంలో ఉండే యువత అందరూ గ్రహించి ఈ గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని నేను కోరుకుంటూ ఉన్నాను.